ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సిపిఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల వరకు దేశం బ్రహ్మాండంగా ఉందని చెప్పిన మోదీ ఇప్పుడు సంక్షోభం అంటూ మాట మార్చారని మండిపడ్డారు. మోదీ విధానాల వల్లే దేశంలో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ ఇవాళ ప్రజలందరూ కూడా పెట్రోలు, డీజిలు, ఎరువులు అన్నీ కూడా వాడకం తగ్గించాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, కోవిడ్ టైంలో ఎట్లయితే ఉండాలో ఆ పద్ధతుల్లో మీరు మారాలని చెప్తా ఉన్నాడంటే ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు మీరు బ్రహ్మాండంగా దేశమంతా అభివృద్ధి చెందుతూ ఉంది, అమెరికాతో పోటీ పడుతూ ఉన్నాం, చైనాతో పోటీ పడుతూ ఉన్నాం, ప్రపంచమంతా మన వైపే చూస్తూ ఉంది, 3rd లార్జెస్ట్ ఎకానమీ మనదని చెప్పి మీరు ప్రచారం చేసుకొని ఎన్నికలు అయిన మరుసటి రోజే ఫలితాలు వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం మాట మార్చి మీరు ఈరోజు ఈ ధర్మోపన్యాసం ఇస్తూ ఉన్నాం. నేను నరేంద్ర మోడీ గారు సూటిగా అడుగుతూ ఉన్నాం, ఇవాళ భారతదేశంలో ఈ దుస్థితి రావడానికి మీరు కారణం కాదా అని నేను అడుగుతూ ఉన్నా. ఇవాళ ఈ దేశంలో ఈతి బాధలకంతా మీరే కారణమవుతూ ఉన్నారు. వీటిపైన జాతికి క్షమాపణ చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పాలి.